ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ చరణం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకక్కర్లేదు. కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏదియో అక్కర్లేదు. ఈ మాట సాధారణంగా ఉండుండొచ్చు, కానీ దీనిలో దాగి ఉన్నటువంటి భావం అసాధారణమైనది. సాధారణమైనటువంటి వాక్యంలో అసాధారణమైనటువంటి భావాన్ని మనం ఈ భాగంలో మనం చూడగలుగుతాం. నీవు తప్ప నాకెవరూ లేరు, ఈ లోకంలో నువ్వు ఉంటే చాలు, ఇంకా ఏదీ నాకు అక్కర్లేదు అని చెప్పడంలో అతనికి ఆస్తి గురించి అడుగుతున్నాడా, బంగారం గురించి అడుగుతున్నాడా, ఉద్యోగం గురించి అడుగుతున్నాడా, ఆరోగ్యం గురించి అడుగుతున్నాడా, సంతానం గురించి అడుగుతున్నాడా? ఏది కూడా లోకంలో కావాల్సిన వాటన్నిటిని కూడా ఏది అడగట్లేదు. కానీ ఈ లోకంలో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు, ఇక నువ్వుంటే చాలు, ఈ లోకంలోది ఏది కూడా నాకు అక్కరే లేదు. నేడు ఈ మాట చెప్పాలి అంటే సాధారణంగా క్రైస్తవులమని చెప్పుకునేవారు చెప్పలేరు. దేవుని యొద్దకు ఏదో పొందాలి, ఏదో ఒకటి ఆయన యొద్ద నుంచి అభివృద్ధి, ఆశీర్వాదం, దీవెన పొందుకోవాలి అని వచ్చేవారు ఈ మాటను చెప్పలేరు. ఒకవేళ చెప్తే కనుక అది పైకి హృదయ లోతులోంచి కాకుండా పెదవుల మీద నుంచి వచ్చినటువంటి మాటలాగా ఉంటుంది. ఆకాశమందు నువ్వు తప్ప ఇంకెవరు నాకు లేరు, నువ్వు తింటే నాకు ఈ లోకంలో ఇంకేది అక్కర్లేదు అని చెప్పడంలో కీర్తనకారుడు ఈ యొక్క ప్రేమను ఎలా తెలియజేస్తున్నాడంటే, ఇది ఒక ప్రేమకు సంబంధించిన మాట. మనం ఏదన్నా ఎవరి యొద్ద నుంచైనా ఏదైనా ఆశించి వారికి చేస్తే అది సాధారణంగా స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. అది అన్ని చోట్ల జరుగుతున్నటువంటి ప్రేమ. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు తగిలేది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. భార్య భర్త సంపాదిస్తే ప్రేమిస్తుంది, భర్త భార్య చెప్పిన మాట అంటే ప్రేమిస్తాడు, భర్త భార్య లోబడి ఉంటే ప్రేమిస్తాడు. సాధారణంగా వాక్యానుసారమే, ఇది మంచిదే. అయితే మరి ఈ ప్రేమలో దేవుణ్ణి ఎంత ప్రేమిస్తాడంటే కీర్తనాకారుడు, నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం నిన్ను ప్రేమిస్తాను ప్రభువా. నేను ఆరోగ్యం కొరకు, ఆస్తి కొరకు, పరిచర్య కొరకు కూడా వెతకడం లేదు. నాకు నువ్వున్నావు, నాకు కావాల్సింది అదే. నాకున్న ఒకే ఒక్క భూలోక జీవితం ద్వారా నాకు నువ్వు ఉందొక్కటే, అది నువ్వు ఒక్కడవే. ఈ పరిణితి చెందిన ప్రేమ అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. పరిణితి చెందిన ప్రేమ అంటే ఏంటి? ఎదుటి వారి యొద్ద నుంచి ఏది లాభం అపేక్షించకుండా, రేపొద్దున వీరు ఏదో చేస్తారు, వీరు మనల్ని ఉద్ధరిస్తారు అని లేకుండా మనం చూపించేదే నిజమైనటువంటి పరిణితి చెందిన ప్రేమ. స్వార్థం లేకుండా నిస్వార్థంగా చూపించేటువంటి ప్రేమ. చిన్న బిడ్డలు, కడుపును పుట్టినటువంటి బిడ్డలు తల్లి ఎలా పెంచిద్ది? వారు ఏదో చేస్తారు, ఉద్ధరిస్తారని కాదు, కానీ నా సంతానం, నా కుమారుడు, నా కుమార్తె అనే ప్రేమతో తనకు ఎలా ఉన్నా సరే బిడ్డలకు మాత్రం కడుపు నింపిద్ది. బిడ్డలు అనారోగ్యంతో ఉంటే నిద్ర కాచిద్ది, వారికి ఏది తక్కువ కాకుండా పోషించిద్ది. తల్లిదండ్రుల ప్రేమ. వారి పిల్లలు ఎలా ఉన్నా సరే వాళ్ళని ప్రేమిస్తారు, పిల్లలు ఎలా ఉన్నా సరే వాళ్ళని ప్రేమిస్తారు. అయితే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడంటే పరిణితి చెందిన ప్రేమతో ప్రేమించాడు. ఏంటి పరిణితి చెందిన ప్రేమ అంటే? నిస్వార్థమైనటువంటి ప్రేమ, లాభం ఆశించని ప్రేమ. ప్రభు ఆ మహిమను విడిచి, ఉన్నత సింహాసనమును విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనిషి యొద్ద నుంచి ఏదో పొందుకోవాలని రాలేదు, కానీ మనిషికి నేనేమి ఇవ్వగలను? నా ప్రాణం అప్పగిస్తాను, అప్పుడైనా వారు నా యొద్దకు తిరిగి వస్తారేమో, అప్పుడైనా నన్ను నమ్ముతారేమో, నా ప్రేమను గుర్తిస్తారేమో అని దేవుడు పరిణితి చెందిన ప్రేమతో లాభం ఆశించకుండా ప్రేమించాడు. నేడు మనం ఎలా ప్రేమించాలంటే, దేవుని యొద్ద నుంచి ఏదో చేస్తాడైనా, ఏదో ఇది చేయలేదు, ఇది చేస్తేనే నేను ప్రేమిస్తాను అని కాదు, కానీ ఆయన ఏమి చేసినా చేయకపోయినా ఆయననే, ఆయన ఉన్నాడు, ఉంటున్నాడు, ఆయన ఉన్నది ఉన్నట్టుగానే ఆయన ప్రేమను, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన సజీవుడు, సత్యవంతుడు, నిజమైన దేవుడిని గుర్తించి ఆయన కొరకే ఆయన్ని మాత్రమే ప్రేమించిన ఎడల అది పరిణితి చెందిన ప్రేమ. ఈ లోకంలో మనిషి దేవుడికి ఏమి ఇవ్వగలడు? ఏమీ ఇవ్వలేడు. ప్రభువా, నువ్వు నాకున్నావు చాలు, నీవు ఉంటే లోకంలో ఏది అక్కర్లేదనేటువంటి హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో కూడినటువంటి మాట ప్రభువుకు చెప్తే ఆయన ఎంత హత్తుకుంటాడు, ఎంత దగ్గర తీసుకుంటాడు, ఎంత కౌగులిస్తాడు.
చుట్టూ ఉన్నవారు మనల్ని వెలివేసినా, చుట్టూ ఉన్నవారు నోటుకొచ్చినట్టు మాట్లాడినా, ఏదైనా చేయాలని ప్రయత్నం చేసినా, ఏది చేసినా సరే ప్రభు తన కౌగిలిలో తన బిడ్డలను దాస్తాడు. ఎవరిని దాస్తాడు? ఆకాశం అందు నువ్వు తప్ప నాకెవ్వరు లేరయ్యా, నీవు నాకుంటే ఈ లోకంలో ఏది అక్కర్లేదు ప్రభువా అని నోరారా హృదయపూర్వకంగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించే వారిని ఆయన హత్తుకుంటాడు. ఏదో ఆశించి నాకు ఈ వివాహం జరిగితేనే, పెళ్లి చేసుకుంటేనే నేను ఆరాధిస్తాను, నేను బాప్తిసం తీసుకుంటాను, ఉద్యోగం వచ్చాక బాప్తిసం తీసుకుంటాను, పిల్లలు పుట్టాక నేను మందిరానికి వస్తాను, పిల్లలు పుట్టిన తర్వాత నేను సాక్ష్యం చెప్తాను, లేదంటే నేను ఇల్లు కట్టుకున్న తర్వాత నేను ప్రార్థన పెట్టించుకుంటాను, ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తాను, నేను కానుకిస్తాను. ఇలాగా ఏదో ఒక కాంట్రాక్ట్ లాగా, ఏదో ఒక శరీర సంబంధమైనటువంటి పార్ట్నర్షిప్ లాగా, ఏదో ఒకటి ఆశించి చేసేటువంటి ప్రేమలో స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. ప్రతి క్రైస్తవుడు సాధారణంగా ప్రారంభ దశలో ఇదే ప్రేమలో ఉంటాడు. ప్రభు ఏదో ఒకటి చేస్తాడు, ఆయన చేసిన తర్వాత ఇది చేయాలి అని. కానీ క్రైస్తవ్యంలో మనం వృద్ధి చెందాలి అంటే కనుక పరిణితి చెందిన ప్రేమను మనం కనపరచాలి. అనన్య ఆజర్య మేషాలు చూపించిన ప్రేమ పరిణితి చెందిన ప్రేమ. ఈ అగ్నిగుండంలో నెబుకద్నెజరు నువ్వు వేస్తావా? ఎయ్యి, మా దేవుడు విడిపిస్తాడయ్యా, నాకు ఆయన ఉన్నాడు చాలంతే. నువ్వేమైనా చేద్దాం అనుకుంటున్నావా? చెయ్యి. ఏం చేస్తావు? చంపేస్తావా? చంపు. అగ్నిగుండంలో పరేసి 7 అంతలు అగ్ని రెట్టింపు చేస్తావా? చెయ్యి. ఏం పర్వాలేదు, మా దేవుడు నాకున్నాడు, ఆయన ఈ లోకంలోనూ నాకున్నాడు, ఇంక ఈ లోకంలో ఏది అక్కర్లేదు. నీ గవర్నమెంట్ జాబు అక్కర్లేదు, నీ యొక్క సంస్థానంలో స్థానము అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నువ్వు ఇచ్చేటువంటి జీతము అక్కర్లేదు, విలాసవంతమైనటువంటి జీవితము అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, నాకు ఆయన ఉన్నాడు చాలు. చంపేస్తావు చంపే, నేను మాత్రం నా దేవుని విడిచిపెట్టను, గుర్తుపెట్టుకో అని ధైర్యంగా చెప్పినటువంటి పరిణితి చెందిన ప్రేమను మనం చూస్తాం. నేడు మనం పరిణితి చెందిన ప్రేమతో ప్రభును ప్రేమిస్తాం. ఆయన వద్ద నుంచి మనం ఏం పొందుకుంటాము, ఏమిస్తాడు అని ఆయన అడగడం మట్టుకు కాదు, కానీ మన యుద్ధ నుంచి ప్రభువుకు ఏమివ్వగలం? ఆయన కోరుకునేది ఏంటి? నీ మనసును నాకు ఇవ్వయ్యా. అయ్యలారా, అమ్మలారా, మీ మనసును నాకు ఇవ్వండి. నీ తోటి వారిని ప్రేమించండి, అబద్ధం ఆడకండి, మోసం చేయకండి, పూర్ణ హృదయంతో నన్ను ఆరాధించండి, నా సన్నిధి మీరు పరిశుద్ధులుగా ఉండండి, ఈ లోకంలో మీరు వెలగండి, మీరు జ్యోతులుగా కనపడండి, నన్ను ప్రతిబింబింప చేయండి. మీ నోటిని అదుపులో పెట్టుకోండి, మీ చూపులు సరి చేసుకోండి, మీ తలంపులు సరి చేసుకోండి, మీ మాట తీరును సరి చేసుకోండి, మీ వస్త్రధారణను సరి చేసుకోండి, ప్రతి కోణంలో మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూపించండి. ఇది ఆయన కోరుకునేది. ఆయనకి మనం ఇవ్వగలిగింది ఈ లోకంలో ఏముంది? సృష్టించిన వాడు సృష్టికర్త. ఆయనకి మనం ఏమి ఇవ్వగలం? మన హృదయమును, మన మనస్సును ఆయనకు అప్పగిద్దాం. ఈ లోకంలో మనం జీవించిన జీవితం వల్ల ఆయనకి ఏమి పొందుకోగలడు, ఆయనకు మనం ఏమి ఇవ్వగలం అనేటువంటి విషయాన్ని మనం శోధిస్తూ ముందుకెళ్ళినట్లయితే అదే పరిణితి చెందిన ప్రేమ. ఈ పరిణితి చెందిన ప్రేమతో ఈ వాక్యం వింటున్న ప్రతి వారు దేవుని ప్రేమించుదురుగాక, దైవాశీర్వాదములు పొందుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.